మన సబ్కాన్షియస్ మైండ్కు సంబంధించి నిన్న ఎప్పుడో మనకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామింగ్ చేయబడింది, మనకు తెలియకపోయినా సబ్కాన్షియస్ మైండ్ ఎందుకు తీసుకుంది అంటే ఈ యొక్క ఏజ్ బాడీకి ఉంది కానీ సోల్కి లేదు. కాబట్టి సోల్ ఏం చేస్తుంది, చిన్ననాటి నుండి మనం విన్న విషయాలని తను నిజం అనుకొని వాటినే పర్మనెంట్ చేసుకొని వాటిని మనం క్యారీ చేసేలాగా మనల్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. అలాగే మనం చిన్నప్పుడు నేర్చుకున్న చదువు విషయంలో కానీ మనీ విషయంలో కానీ దాంతోపాటు కొన్ని కొన్ని విషయాలలో మనలో ఒక రకమైన నమ్మకం ఏర్పడ్డది. ఆ నమ్మకాన్ని ఎలా తొలగించుకోవాలి అనేది నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఈరోజు మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. అంటే సింపుల్ థింగ్స్ నేను చెప్తున్నాను. చాలా కష్టతరమైనది ఏం కాకుండా సింపుల్‌గా మన రెగ్యులర్ లైఫ్‌లో కొన్ని విషయాలను మనం చేంజ్ చేయడం ద్వారా మన యొక్క కంప్లీట్ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ద లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్, మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే శక్తిని విడుదల చేస్తామో, ఏదైతే ఎనర్జీని విడుదల చేస్తామో అదే శక్తిని తిరిగి ఆకర్షిస్తుంది. రాసుకోండి. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్, మనం ఏదైతే శక్తిని అంటే మనం సబ్కాన్షియస్ మైండ్ మనం ఏ ఎనర్జీని రిలీజ్ చేస్తే తిరిగి అదే ఎనర్జీని ఆకర్షిస్తుంది. దాన్నే మనం ఏమంటున్నాం, కర్మ విల్ బూమరాంగ్ అని చెప్తున్నాం. ఇన్ఫినిటీలో కూడా అదే రన్ అవుతూ ఉంటుంది. మరి సబ్కాన్షియస్ మైండ్ కూడా ఏం చేస్తుందంటే మీరు రిలీజ్ చేసిన ఎనర్జీనే తిరిగి ఆకర్షిస్తుంది. మీరు ఎలాంటి ఎనర్జీని రిలీజ్ చేస్తారో అదే ఎనర్జీని తిరిగి ఆకర్షిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రతిసారి కూడా మనం సంఘజీవులం కాబట్టి మనం ప్రతిసారి అనుకునేది ఏంటి, సో మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి ఇతరులు అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ, ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం చూస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు మాత్రమే తెలుస్తుంది. వేరే ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఎవరినైనా చూస్తున్నా డీప్గా, అంటే మీరు ఎవరైనా గమనిస్తున్నా, ఎవరినైనా విమర్శిస్తున్నా, మీరు ఎవరినైనా పొగిడినా, వీటినే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే వాటిని ఒక గొప్ప అనుభూతిగా రిజిస్టర్ చేసుకుంటుంది మైండ్లో. మీరు ఎవరైనా చూస్తూ మనసులో ఒక మాట అనుకుంటారు, ఒక పదం ఏదో ఒకటి అనుకుంటారు, లేదా ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు, ఎవరినైనా పొగుడుతూ ఉంటారు. సో అలా మీరు పొగిడినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రిజిస్టర్ చేస్తుంది. మీరు అప్పుడు ఎలాంటి అనుభూతిలో ఉన్నారో ఆ అనుభూతినే రిజిస్టర్ చేస్తుంది. అంటే మీరు విడుదల చేసిన ఫ్రీక్వెన్సీనే మీరు అనుభవిస్తారు. మీరు ఏ ఫ్రీక్వెన్సీని అయితే రిలీజ్ చేస్తారో దానినే తిరిగి మనం అనుభవిస్తాం. దానినే తిరిగి పొందుకుంటాం. అందుకనే మనం ఏం చేసాం నిన్నటి రోజు, తెలియకుండా జరిగిన వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఏది, సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవ్వడానికి. ఈరోజు ఏం చేస్తున్నాం, తెలిసి జరుగుతాయి ఇవన్నీ కూడా. అసలు సబ్ కాన్షియస్ మైండ్ ఎలా తీసుకుంటుంది అనే విషయాలని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. నెక్స్ట్, మీరు మాట్లాడేది, మీపై మీరు మాట్లాడుకున్నట్లే ఇతరులపై కోపం చూపితే, అంటే మీరు ఎవరి, ఇప్పుడు నా మీద మీకు కోపం ఉంది, కోపంగా మీరు మాట్లాడారు, నా పైన కోపం చేశారు, కోపంతో వచ్చిన మాటలను మాట్లాడారు, దాని ఉద్దేశం సబ్ కాన్షియస్ మైండ్ ఏం తీసుకుంటుందో తెలుసా, సబ్ కాన్షియస్ మైండ్ తిట్టినట్టుగా భావిస్తుంది. మీరు నన్ను తిట్టినట్టుగా కాదు. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుంది, నన్నే తిడుతున్నారు వీళ్ళు అనుకుంటుంది. అంటే ఇతరులపై కోపం చూపితే సబ్ కాన్షియస్ మైండ్ అది మీ మీద చేసుకునే సెల్ఫ్ దాడిగానే భావిస్తుంది. కాబట్టి మనం ఇతరులపైన కోపం, అందుకే 2026లో నేను చెప్పేది అదే, అనవసరంగా మనం దేనిని కూడా ఎవరిని కూడా కోపం చేయకూడదు. సో మీరిచ్చే శక్తే తిరిగి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ ఎనర్జీని బయటికి ఇస్తారో అదే ఎనర్జీని తిరిగి పొందుకుంటారు. ఎందుకంటే ఒక అవేర్నెస్తో మనం వెళ్తున్నాం, ఒక సబ్ కాన్షియస్ మైండ్ అనే థియరీలో మనం వెళ్తున్నాం కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ మనకి 100% మనకి ఒబే అవ్వాలి, మనం చెప్పిన దాన్ని చేయాలి. అందుకనే మీరు ఇచ్చే ప్రతి జడ్జిమెంట్, ప్రతి తీర్పు కూడా ఒక ఫ్రీక్వెన్సీ తీర్పు, గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం, చెప్పడం, ఇవన్నీ కూడా. సో మనం ఒక వ్యక్తి ఇలాంటి వాడు, అరుణ్ సార్ ఇలాంటి వాడు అని మీరు ఒక ఫ్రీక్వెన్సీ తీర్పు ఇచ్చారనుకోండి, అది మీలో ఒక తక్కువ స్థాయి తరంగం అవుతుంది, ఫ్రీక్వెన్సీ లో లెవెల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అదే మీ మీరు దయ చూపించడం,
కరుణ చూపించడం ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, అది హై లెవెల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్లో. సో కాబట్టి మీరు ఏ రకమైన తరంగంలో ఉన్నారో ఒకసారి సెల్ఫ్ చెక్ చేయండి. మీరు ఏ రకమైన తరంగంలో ఉంటే అదే రకమైన సిచ్యువేషన్స్ని ప్రజెంట్ లైఫ్లో మీరు అనుభవిస్తూ ఉన్నారు. దాంట్లోకి మీ జీవితం లాగబడుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి ఎలా ఉంది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ ఫ్రీక్వెన్సీస్ మన యొక్క ఇన్నర్ వైబ్రేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి. మొదటి నుండి చెప్తున్నా కదా, మీ వైబ్రేషన్సే మీ ఫ్రీక్వెన్సీ. మీ ఫ్రీక్వెన్సీని బట్టే మీ లైఫ్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఎక్కువ మనం దేనిని కంట్రోల్లో పెట్టాలి? మాటని. మీరు కోపం చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుంది? తన మీదనే దాడి చేస్తున్నారు అనుకుంటుంది. వీళ్ళు నా మీదనే దాడి చేస్తున్నారు అనుకుంటుంది. ఇవన్నీ కూడా సంచిత కర్మలే. కాబట్టి కొంచెం ఫోకస్డ్గా మనం ముందుకెళ్దాం. సో నెక్స్ట్, సో మన మాటలు డివైన్ రిసోనెన్స్ ప్రకారంగా, సో మన మాటలు అనేవి ఏదో మాట్లాడినాం అయిపోయింది, మనం మాట్లాడిన గాలిలో కలిసిపోతాయి, మాట అన్నాం కాబట్టి అయిపోయింది అని అనుకోకండి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా గాల్లో కలిసిపోదు. అవి మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తాయి, ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాయి. ఆ వైబ్రేషన్ని క్రియేట్ చేసి ఈ వైబ్రేషన్ని ప్రపంచానికి పంపిస్తాయి. ఏంటి? ఇది ఈయనకు కావాలి, ఇది ఈమెకు కావాలి, మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి. అంటే ప్రపంచం అనేది మీ మాటలకే రిటర్న్గా వస్తుంది. ప్రతిధ్వని అనేది వస్తుంది. మీరు ఏం మాట్లాడితే దానిని తిరిగి ఇవ్వడానికే ఈ యొక్క వరల్డ్ రెడీగా ఉంది. రాసుకోండి. మీరు ఏది మాట్లాడితే దానినే తిరిగి ఇవ్వడానికి ఈ ప్రపంచం రెడీగా ఉంది. కాబట్టి మనం మాట్లాడే మాటల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. మీ లోపల ఏముంటుందో అదే బయట కనిపిస్తుంది. మీరు ఇన్నర్లో మీ లోపల ఫీలింగ్ ఏది ఉంటే బయటికి అదే కనిపిస్తుంది. లోపల అసంతృప్తి ఉంటే బయట కూడా అన్ని అసంతృప్తిలే కనిపిస్తాయి మనకు. లోపల హ్యాపీనెస్ లేదు, అన్‌హ్యాపీగా ఉన్నాం. సో మనకి కలిసే వాళ్ళు, మనకు జరిగే వాళ్ళు, మనకు వచ్చే మెసేజ్‌లు, మనం చూసే స్టేటస్‌లు, యూట్యూబ్‌లో వచ్చే వీడియోలు, మనకు వచ్చే సినిమాలు, ఇవన్నీ కూడా అసంతృప్తికి సంబంధించినవే వస్తాయి మనకు. కాబట్టి సో మనం ఏంటి? లోపల మీ ప్రపంచం, మీ లోపలి ప్రపంచం ఎలా ఉందో మీ బయటి ప్రపంచం కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు లోపల తృప్తిగా ఉంటే బయట తృప్తి విషయాలు జరుగుతాయి. సో ఇదేం మాయ కాదు. ఇదేంటంటే ఒక ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్, ఒక దివ్య తరంగ నియమం. కాబట్టి మన లోపల ఎలాంటి ఫీలింగ్ ఉంది, ఎలాంటి వైబ్రేషన్ ఉంది, దానిని మనం ఫోకస్ చేయాలి. సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ చేయడానికి సింపుల్ థింగ్స్ చెప్తున్నాను నేను. దానికి ఓ పెద్దగా మనం పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేసుకోవాలంటే సింపుల్, ఇలాంటి చిన్న చిన్న విషయాలని జస్ట్ మనం ఫోకస్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన కోసం పనిచేయడం ప్రారంభిస్తుందండి. ఎలా? అంటే మీరు ఎవరినైనా దూషించారనుకోండి, ఎవరైనా తిట్టారు, కోపం చేశారు, అది మీ శక్తినే దెబ్బతీస్తుంది, మీ ఎనర్జీనే దెబ్బతీస్తుంది. ఇతరులను తప్పుపడితే సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని తప్పుపడుతుంది. మీరు ఇతరులను తప్పుపట్టారనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? మిమ్మల్ని తప్పుపడుతుంది. అంటే లోపల ఏంటి? అపరాధ భావం, భయం, ఇవి ప్రోగ్రామ్ అవుతూ ఉంటాయి మీ సబ్ కాన్షియస్ మైండ్లో. ఏదో తప్పు చేసినామనే ఫీలింగ్, ఇన్నర్లో ఫియర్, భయం అనేది నడుస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే మనకున్న లక్షణం ఏంటి? ఇతరులను దూషించడం, ఇతరులను తప్పుపట్టడం, ఏదో ఒక కామెంట్ చేయడం. ఇలా చేస్తారు కాబట్టే లోపల అపరాధ భావం, భయం అనేది ప్రోగ్రామింగ్ జరుగుతుంది. అప్పుడప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏదో ఒక లోన్లీనెస్లో ఉన్నట్టుగా, ఒక అపరాధ భావంలో ఉన్నట్టుగా ఎప్పుడైనా ఒకసారి అనిపించింది అంటే ఆ రోజు మనం ఎవరినో జడ్జిమెంట్ చేశాం. కాబట్టే అలాంటి ఫ్రీక్వెన్సీ మనం పొందుకున్నాం. ఇలా ఫోకస్ చేయాలి మన యొక్క లైఫ్లో. మన సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించి ఫోకస్ చేయాలి. ఇప్పుడు ప్రేమతో మాట్లాడితే ఏం జరుగుతుంది మరి? ప్రేమతో మాట్లాడితే ప్రేమతో మాట్లాడితే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ హీల్ చేయబడుతుంది. ప్రేమతో మాట్లాడితే మీ సబ్ కాన్షియస్ మైండ్ హీల్ చేయబడుతుంది. రాయండి. ప్రేమతో మాట్లాడితే సబ్ కాన్షియస్ మైండ్
హీల్ చేయబడుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన గాయాల నుండి సబ్ కాన్షియస్ మైండ్ అనేది నెమ్మది నెమ్మదిగా నయం చేసుకుంటుంది తనని తాను. కాబట్టి మన యొక్క మాటలలో ప్రేమ ఉండాలి. గౌతమ బుద్ధుడు అదే చెప్పాడు, జీసస్ అదే చెప్పాడు, శ్రీకృష్ణ అదే చెప్పాడు. దయతో మాట్లాడితే మీ లోపల నాడీ వ్యవస్థ ప్రశాంతం అవుతుంది. దయ, కరుణ, దయగలిగిన మాటలు మాట్లాడాలి ఎప్పుడైనా కూడా. సో అలా మనం మాట్లాడితే లోపలి నాడీ వ్యవస్థ అంతా కూడా ప్రశాంతం అవుతుంది. రాసుకున్నారా? ప్రశాంతమైన మనస్సు ఈజ్ ఈక్వల్ శక్తివంతమైన జీవితం. ప్రశాంతమైన మనసు ఈజ్ ఈక్వల్ శక్తివంతమైన జీవితం. మీ లైఫ్ పవర్ఫుల్గా ఉండాలి అంటే మీ మాటలు ప్రేమగా ఉండాలి, ఇతరుల పట్ల దయ చూపించగలగాలి మనం. అప్పుడు ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఈ ప్రశాంతమైన జీవితమే శక్తివంతమైన జీవితం. ఈ ప్రశాంతమైన జీవితమే శక్తివంతమైన జీవితం. పవర్ఫుల్ లైఫ్. పవర్ఫుల్ లైఫ్ గడపాలంటే ప్రశాంతంగా ఉండాలి మనం. ప్రతి దానిని గమనించాలి. అంతే, సాక్షిగా ఉండాలి మనం. సాక్షిగా ఉండాలి. సో నెక్స్ట్, సో మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు అనుకున్నది మీరు విడుదల చేస్తున్న తరంగం అంటే మీ ఆలోచనలు, మీ ఎనర్జీ యొక్క సిగ్నేచర్. మీరు ఏది అనుకుంటున్నారో, మీరు ఇప్పుడు లోపల ఏం ఫీల్ అవుతున్నారో అదే మీరు విడుదల చేస్తున్న ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీరు ఏదో అనుకుంటున్నారు, ఈ ఈ ఈ స్లైడ్స్ చూస్తూ, నా మాటలు వింటూ, ఇంకా మైండ్ ఇంకేదో రన్ అవుతూ ఉంటుంది. మీకు ఒకసారి చూడండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే మీ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది. అంటే మీ ఆలోచనలే మీ ఎనర్జీ సిగ్నేచర్. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఒక భావన ఉంది, లోపల నడుస్తుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోపల ఒక భావన నడుస్తుంది. ఆ భావనే మీ ఎనర్జీ సిగ్నేచర్. అంటే మీరు అది అనే అర్థం. సో ఆ సిగ్నేచర్కి మీరు ఏదైతే ఇప్పుడు మీరు అనుకుంటున్నారో దానికి ఈక్వల్ పర్సన్స్ని, ఈక్వల్ ఆపర్చునిటీస్ని, ఈక్వల్ సిచ్యువేషన్స్ని మీరు ఆకర్షిస్తారు. రాసుకోండి. లోపల అనుకుంటున్న విషయాలు అంటే మీరు లోపల ఏ విషయాలు అయితే అనుకుంటున్నారో అదే మీరు రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ. అసలు ఎంత మనసుకు సంబంధించి ఎంత లోతైన విశ్లేషణ. పైకి మనం హ్యాపీగా మాట్లాడుతున్నా లోపల ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లోపల ఒక ఫ్రీక్వెన్సీ నడుస్తూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీనే మన సిగ్నేచర్. కాబట్టి దానికి ఈక్వల్ ఉన్న పర్సన్స్ని, పరిస్థితులని, ఆపర్చునిటీస్ని మనం ఆకర్షిస్తాం. నా లోపల నా ఇన్నర్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నా లోపల ఏం నడుస్తుంది, నేను ఏం విడుదల చేస్తున్నా లోపల అంటే 1000 పీపుల్ ఉంటారు ఈ సబ్జెక్ట్ వినడానికి. ఒక 1000 మంది ఉంటారు. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దానినే నేను ఆకర్షిస్తాను. అందుకు ఈ విశ్వం నన్ను ప్రిపేర్ చేస్తుంది. సో అలా. నెక్స్ట్, మీరు మారితేనే ప్రపంచం మారుతుందండి. ఇతరులను మీరు మార్చాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మారాల్సింది మీరు, నేను. నేను మారాలి, మీరు మారాలి. అంటే నేను నాకు తెలిసి మారాలి, మీరు మీకు తెలిసి మారాలి. అంతే, ఇంక ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఏముంది? అవునా కదా? అంటే మీ లోపలి తరంగాన్ని ఇప్పుడు ఏదైతే ఇన్నర్ వాయిస్ అని మనం అంటున్నాం కదా, లోపలి వాయిస్, ఇన్నర్ వాయిస్ అని అంటున్నాం కదా. చాలు చాలులే, మహా భలే చెప్పొచ్చినావు అని అంటాం కదా. అనవా? లోపల అనుకోవా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వచ్చి ఒక విషయం చెప్తున్నారు లోపల, ఆహా వీడు వీని వేషాలు అనుకుంటాం లోపల, ఇన్నర్ కొన్ని. చేశాను కొంతమంది విషయంలో. అదే మీ సిగ్నేచర్. ఆ ఫ్రీక్వెన్సీనే మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. కాబట్టి మనం ఎప్పుడు కూడా, మీరు ఈ 2026లో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవరిని మార్చడానికి ట్రై చేయకండి. ఎవరిని మార్చడానికి ట్రై చేయకండి. దయ చూపించండి, కరుణ చూపించండి. ఎదుటి వ్యక్తి చేయరాని తప్పు చేస్తున్నాడు, అది మీకు అర్థమవుతుంది. అతన్ని చేంజ్ చేయాలని మీరు అనుకుంటున్నారు. ఏం చేయండి? కరుణ చూపించి దేవుడే ఆయన్ని చూసుకుంటాడు
దేవుడికి అప్పచెప్పి వెళ్ళిపోండి. లేదు, కాదు, కూడదు, నేను మారుస్తాను, నేను చేంజ్ చేస్తానని అక్కడికి వెళ్ళి కూర్చున్నారా, మీ ఇష్టం కానీ దానికి నేనేం చేయలేను. దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మీ యొక్క లోపలి తరంగాన్ని బట్టే పనిచేస్తుంది. మీరు మీ లోపలి ఫ్రీక్వెన్సీని మార్చితే చాలు, అదే మీ నిజమైన ఆధ్యాత్మిక విజయం. రాసుకోండి. మీ లోపల ఫ్రీక్వెన్సీని మార్చితే చాలు, అదే మీ యొక్క స్పిరిచువల్ విన్నింగ్, ఆధ్యాత్మిక విజయం, విక్టరీ, స్పిరిచువల్ విక్టరీ. అంటే అంత కూడా యుద్ధం అంతా లోపల చేయాలి మనం. బయటి యుద్ధం కాదు మనం చేసేది, లోపలి యుద్ధం. రమణ మహర్షి లోపలి యుద్ధాన్ని జయించాడు. అందుకే ఆయన మౌనంలో కూర్చొనే మాట్లాడాడు ఎవరితోటైనా. ఎవరితోనైనా మౌనంలో కూర్చొని మాట్లాడాడు. స్వామి వివేకానంద రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద ప్రశ్నలు ఎలా ఉండేదంటే, నువ్వు దేవుడు ఉన్నాడు అని అంటున్నారు కదా, మరి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులేంటి? ఇలా అడిగేవాడు రమణ మహర్షిని. దేనికైనా ప్రూఫ్ కావాలి నాకు అనేవాడు. దేవుడు ఉన్నాడనడానికి రుజువు చూపించు, ఆత్మ ఉన్నాడనడానికి రుజువు చూపించు, ఇలా ప్రూఫ్స్ అడిగే వాడు ఎప్పటికి నిరంతరం. మీరు వాళ్ళిద్దరి కన్వర్జేషన్స్ చూడండి. స్టార్టింగ్లో నరేంద్రుడిగా ఉన్నప్పుడు, వివేకానందుడిగా మారకముందు నరేంద్రుడిగా అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎలా చెప్పాలి అని రమణ మహర్షి తను ఆలోచిస్తూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడంటే లోపల ఫ్రీక్వెన్సీ అది ఆయనది, దాన్నే మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నాడన్న దానికి రుజువు ఏంటి? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? దేవుడు ఉన్నాడు అన్నదానికి రుజువు ఏంటి? అప్పుడు రమణ మహర్షి ఏమంటాడంటే, నాయనా, నీకు నా పైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. చూపించు ఆ ప్రేమను. ప్రేమను చూపించు. చూపిస్తారా ప్రేమను? డెఫినేషన్ ఇస్తారా ప్రేమకి? ఇవ్వలేదు. సో ఇలా కొన్ని విషయాలని చెప్తూ అప్పుడు ఏం చెప్తాడంటే రమణ మహర్షి, ఇతనిలో చాలా గొప్ప ఆధ్యాత్మిక చింతన ఉంది అని చెప్పి ఒక బుక్ ఇస్తాడు. నాయన, నువ్వు చాలా యంగ్గా ఉన్నావు, నేను కొంచెం వయసు అయిపోయింది, నాకు ఈ అక్షరాలు కనిపించట్లేదు, ఇది చదివి నాకు వినిపించు అంటాడు. అలా వివేకానందుడు కూడా ఏంటి ఏమనుకుంటాడు, నిజమే, వాస్తవానికి ఆయనకు వయసు ఎక్కువైంది, నేను యంగ్ పర్సన్ని, చదివి వినిపిస్తే ఏమవుతుంది అని ఆ బుక్ చదివి వినిపిస్తూ 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 ఎప్పుడైతే ఆ బుక్ని రమణ మహర్షికి చదివి వినిపించడం, గట్టిగా చదవమంటాడు రమణ మహర్షి. గట్టిగా చదువుతూ వెళ్తున్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి, ఆ బుక్లో ఉన్నటువంటి విషయాలే దేవుడు ఉన్నాడు అన్నదానికి రుజువును ఆయనకు బోధిస్తాయి. యాక్చువల్గా రమణ మహర్షి చెప్పింది ఎందుకంటే, ఇతనికి నేను చెప్పే కంటే ఇతనికి ఈయన తెలుసుకోవాలి, సెల్ఫ్గా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నీకు దేవుడు అంటే రుజువు కావాలా, చలో ఈ బుక్ చదువు అన్నాడు అనుకోండి, ఆయన చదవడు. ప్రతిదాన్ని జడ్జిమెంట్ లాగానే చూస్తాడు. ఎక్కడున్నాడు దేవుడు, రుజువు ఎక్కడున్నది, ఇలా చూస్తాడు. రమణ మహర్షి ఏం చేసాడు, నాకు కళ్ళు కనిపిస్తలేవు కాబట్టి నువ్వు చదువు అన్నాడు. ఇక్కడ ఈయన కూడా ఈగో ఓకే, సాటిస్ఫై అయింది. అలా స్వామి వివేకానందుడిగా మార్చాడు నరేంద్రుడిని. అంటే నేను ఇక్కడ చెప్పేది కూడా అదే, సెల్ఫ్గా మారాలి మనం. సెల్ఫ్గా మారాలి, అప్పుడే మీరు ఒక వివేకానందులు అవుతారు. అవుతారా? వివేకానందుడిలాగా మారుతారా? ఒక వివేకానందుడిలాగా మారతారా లేదా? ఎంత ఎనర్జిక్ పర్సన్ మీరు, అంత నిద్ర అట్లా స్లోగా అంటే ఎలా? చెప్తున్నాను కదా, యాక్చువల్గా జీరో ఎనర్జీ ఇప్పుడు నాకు మాట్లాడడానికి కూడా, అయినా మాట్లాడుతున్నాను. అంటే భగవంతుడు మనకి ఇచ్చాడు ఆ శక్తి. మన బాడీ సహకరించట్లేదు. అయినప్పటికీ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే సబ్జెక్ట్ మీద ఉన్న మన విశ్వాసం, నమ్మకం, ప్రేమ. ఒక్కరోజు ఈ విషయం ఈ రోజు మీకు ఏదో ఒక విషయాన్ని చేంజ్ చేస్తుందేమో. అంతే కదా? ఒకే విషయాన్ని 3 సార్ల కంటే ఎక్కువ విశ్వం చూపిస్తే అది విశ్వం కేక పెట్టినట్టు అని మీకు చెప్పిన విషయము నాకు అదే రోజు పనిచేసింది. నాకు అదే రోజు పనిచేసింది. అందుకే నా తపన ఏంటంటే, ఈరోజు సబ్జెక్ట్ ఈరోజు వెళ్తే ఒక్క పదమైనా మీకు ఉపయోగపడుతుంది, ఒక్కటైనా మీ ఫ్రీక్వెన్సీ ఇలా చేంజ్ చేస్తుందని నా ఉద్దేశం, అంతే. దానికోసమనే ఎంత మనకి జరుగుతూనే ఉంటాయి. సో అలా మనకు మనం ఇంతక బుక్ ఏంటి అని ఎవరైనా అడుగుతారేమో అని చూశాను ఇంతసేపు. ఎవరు అడగట్లేదు, నేను చెప్పాను. ఎవరు అడుగుతలేరు కాబట్టి. ఎవరైనా కనీసం చాట్ బాక్స్లో మెసేజ్ అయినా చేశారా?
ఎవరు చేయలేదు. ఓకేనా? అవసరం లేదేమో మీకు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. సో ఇది రియల్ స్పిరిచువల్. అంటే ఎప్పుడైతే స్వామి వివేకానంద తనకు తాను తెలుసుకున్నాడో అప్పుడే తనకు అర్థమైంది. అప్పుడే తను ఆధ్యాత్మికంగా, ఎస్, ఆధ్యాత్మికంగా తను ముందుకెళ్ళాడు. ఆయన చదివిన బుక్ పేరు అష్టావక్ర గీత. అష్టావక్ర గీత. అది చదివించాడు ఆయనతో. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇప్పుడు మనం ది లా ఆఫ్ డివైన్ రిసనెన్స్ ప్రకారం మన సబ్ కాన్షియస్ మైండ్ని మార్చుకోవాలి అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి? రాసుకోండి. చాలా సింపుల్ విషయాలే చెప్తున్నాను నేను. ఇవి సింపుల్గానే ఉంటాయి కానీ పవర్ఫుల్గా ఉంటాయి. సో డైలీ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మన లోపలి ఫ్రీక్వెన్సీని మార్చుకోవడానికి, మన భావనని మార్చుకోవడానికి. మన భావనకి చాలా శక్తి ఉంటుంది, భావన శక్తి. సో దాన్ని మార్చుకోవడానికి రోజు మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈ పదాలు చెప్పండి, రాసుకోండి. నేను విడుదల చేసే శక్తే నా జీవితాన్ని నిర్మిస్తుంది. నేను విడుదల చేసే శక్తే నా జీవితాన్ని నిర్మిస్తుంది. నేను ప్రేమ తరంగంలో ఉన్నాను. అంటే లవ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను. నేను లవ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను. నా సబ్ కాన్షియస్ మైండ్ శాంతి, సంపద, ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది. నా సబ్ కాన్షియస్ మైండ్ పీస్, అబాండెన్స్, హెల్త్ వీటిని అట్రాక్ట్ చేస్తుంది. నా సబ్ కాన్షియస్ మైండ్ పీస్, అబాండెన్స్, హెల్త్, వెల్త్ వీటిని ఆకర్షిస్తుంది అని రాయండి. ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ రెండు పదాలు చెప్పండి చాలు. మీరు ఉదయం లేవగానే మీకు మీరు, నేను విడుదల చేసే శక్తే నా జీవితాన్ని నిర్మిస్తుంది. నేను ప్రేమ తరంగంలో ఉన్నాను. నా సబ్ కాన్షియస్ మైండ్ పీస్, అబాండెన్స్, హెల్త్, వెల్త్ను ఆకర్షిస్తుంది. చాలు. ఇది చాలా కఠినతరమా? నేను చెప్పింది చాలా కష్టమా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ బయట ఉన్న ప్రపంచాన్ని చూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. సబ్ కాన్షియస్ మైండ్ బయటి ప్రపంచాన్ని చూడదు, మీ అంతర్ మనస్సును ప్రపంచంగా భావిస్తుంది. మీ లోపలి మనసునే ప్రపంచంగా భావిస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్కి బయటి ప్రపంచంతో సంబంధమే లేదు. మీ లోపలనే ఉన్న ప్రపంచాన్నే అది ప్రపంచంగా భావిస్తుంది. అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు, విశ్వమే మీలో ఉంది, మీరు విశ్వంలో ఉన్నారు. అవునా? విన్నారా ఈ మాట ఎప్పుడైనా? విశ్వమే మీలో ఉంది, మీరు విశ్వంలో ఉన్నారు. సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఏం చేస్తుంది? బయట ప్రపంచాన్ని అసలే చూడదు. మీ లోపల ఏ ప్రపంచం నడుస్తుందో దానిని బట్టే క్రియేట్ చేస్తుంది. దానిని బట్టే మన క్రియేట్ చేస్తుంది. అంటే మీరు మారితే మీ పరిస్థితులన్నీ మారుతాయి. మీరు మారితే మీ పరిస్థితులన్నీ మారుతాయి. సో ఇప్పుడు మనం మారడానికి కొన్ని స్టెప్స్ చెప్తాను నేను. ఇంట్రెస్టెడా? మారడానికి సింపుల్ థింగ్సే కదా నేను చెప్పేది. చాలా కష్టంగా ఉంటుందా? సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఇంత పెద్ద బండరాయి నెత్తి మీద పెట్టుకొని తిరగాలి అని చెప్పారనుకోండి. ఇలా అయితేనే మీ సబ్ కాన్షియస్ మైండ్ మారుతుంది, లేదంటే మారదు. భయపెట్టే సబ్జెక్ట్ మనది కాదు. మనది ప్రేమతో చెప్పే సబ్జెక్ట్. ఎస్ ఆర్ నో? అవునా కదా? ప్రేమతో చెప్పే సబ్జెక్ట్. దయ, కరుణ ఇవన్నీ కలిసి కలగలిపిన సబ్జెక్ట్. ఈ సబ్జెక్టు రేపు కొన్ని లక్షల మంది జీవితాలను మార్చబోతుంది. సో అలా రమణ మహర్షి ఒక్కడే కూర్చున్నాడు అక్కడ. ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుతున్నారు ఆయన గురించి. అవునా కదా? ఎస్ ఆర్ నో? విదేశీయులు వచ్చి కూర్చుంటున్నారు. మీరు అరుణాచలం వెళ్తే అక్కడ ఎక్కువ మోస్ట్ పీపుల్ ఎవరు ఉంటారండి? విదేశీయులు ఉంటారు. నాట్ ఓన్లీ అరుణాచలం, మీరు నీమ్ కరోలి వెళ్ళినా, మహవతార్ బాబాజీ కేవ్కి వెళ్ళినా, స్పిరిచువాలిటీ ఎక్కడికి వెళ్ళినా, లార్డ్ శ్రీకృష్ణని మనకంటే ఎక్కువగా విదేశీయులే కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. ఏది ఒక 4-5 భజనలు పాడండి, మీరు చూస్తాను కృష్ణుడికి సంబంధించి ఎంత చక్కగా పాడతారో బయట ఉన్నవాళ్ళు. అది అంటే ఏమైపోయింది?
అక్కడ ఉన్నాయి మనం డంప్ చేసుకున్నాం ప్రీవియస్గా. మన నాలెడ్జ్ని వాళ్ళు డంప్ చేసుకున్నారు, అంతే సింపుల్. ఒకప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు రైస్ తినేవాళ్ళు. మిడిల్ క్లాస్ రైతు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? జొన్న గట్క, ఎస్ ఇస్కాన్, జొన్న గట్క, మక్క గట్క, ఇది తినేవాళ్ళు, మిల్లెట్స్. ఏది? రైతులు, రైతు కుటుంబాలు ఒకప్పుడు. అప్పుడు రైతులు ఏమనుకునేవాళ్ళు? వైట్ రైస్ తినాలంటే పుట్టి పెరగాలి, ఎప్పుడో పండుగలకు తప్ప మిగతా టైంలో తినలేము అనుకునేవాళ్ళు. క్రమక్రమంగా ఏమైంది? ఈ మిడిల్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో, రైతు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వైట్ రైస్కు మారారు. ఈ యొక్క ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిల్లెట్స్కి మారారు కదా. సేమ్ అలానే మన స్పిరిచువాలిటీని వాళ్ళు గుర్తించి ఈ స్పిరిచువాలిటీని వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేనేం ఆ, అనమ్మకంగా చెప్పట్లేదు. ఈరోజు యాపిల్ కంపెనీ ఈ స్థాయిలో ఉంది అంటే స్టీవ్ జాబ్సే స్వయంగా చెప్పాడు. స్టీవ్ జాబ్స్ ఫుడ్ కోసం కృష్ణ టెంపుల్కి వెళ్ళేవాడు. మధ్యాహ్నం అయిందంటే అక్కడ పెట్టే ప్రసాదం కోసం వెళ్ళేవాడు, ఫుడ్ కోసం. అలాంటి వ్యక్తి నేను కంప్లీట్గా సన్యాసిగా మారాలి అని చెప్పి భారతదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని స్పిరిచువల్ సెంటర్స్, ఇస్కాన్ సెంటర్స్, నీమ్ కరోలి బాబాకు సంబంధించిన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు తనకు వచ్చిన ఆలోచనతోటి అక్కడ యాపిల్ కంపెనీని స్థాపిస్తాడు తన ఫ్రెండ్తో కలిసి. తన దగ్గర అమౌంట్ లేదు, ఒక ఇన్వెస్టర్ ఉంటాడు తన ఫ్రెండ్, ఇప్పుడు తనే నడిపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఎవరికి చెప్పాడు? ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్కి చెప్పాడు. ఈ మార్క్ జుకర్బర్గ్ ఏం చేశాడు? అయ్యా నేను ఇలా ఫేస్బుక్ అనే యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఇది చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. ఫేస్బుక్ అనే యాప్ క్రియేట్ చేసినప్పుడు నో ఆఫీస్, ఆఫీస్ లేదు తెలుసా. కానీ తన మైండ్లో ఉంది ఈ యాప్ ప్రపంచాన్ని మార్చబోతుంది అని, తన మైండ్లో ఉంది. అప్పుడు స్టీవ్ జాబ్స్ని వెళ్ళి కలిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఈ పనులన్నీ బంద్ చేయి, నువ్వు భారతదేశానికి వెళ్ళు, ఒక 3 నెలలన్నా 6 నెలలన్నా తిరిగిరా ఇండియాలో, ఆ తర్వాత నువ్వు బిజినెస్ ఆలోచించు. అక్కడున్న ఆధ్యాత్మికతని, ప్రజలని గమనిస్తే నువ్వు బిజినెస్లో వచ్చే ఎంత పెద్ద ఒడిదుడుకునైనా ఎదుర్కొంటావని చెప్తాడు. అప్పుడు ఆయన స్వయంగా భారతదేశానికి వచ్చి వితౌట్ చెప్పులు తిరిగి వెళ్తాడు. ఇది స్వయంగా ప్రధానమంత్రితో మాట్లాడిన వీడియో యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఏం అవసరం ఆయనకి ఈ విషయం చెప్పడానికి? ఈరోజు ఫేస్బుక్ టర్న్ ఓవర్ ఎంత తెలుసా? 75 crore lakhs, 75 కోట్ల లక్షల రూపాయలు ఫేస్బుక్ టర్న్ ఓవర్. 500 బిలియన్ సబ్స్క్రైబర్స్, మేబీ ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్. ఒక్క ఆఫీస్ అయినా ఉందా ఇండియాలో ఫేస్బుక్ సంబంధించి? అంటే ఇంత పెద్ద సబ్జెక్టు, డబ్బును క్రియేట్ చేసే ఎనర్జీ మన భారతదేశంలో ఉంది. కానీ భారతదేశంలో ఉన్న మనకి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి టైం ఉండదు, అంతే. టైం ఉండదు. వాళ్ళు టైం చేసుకొని విమానంలో తిరిగి వచ్చి ఇక్కడ తిరిగి వెళ్ళి వాళ్ళు సంపాదిస్తారు. పాపం వాళ్ళు పిచ్చోళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా తెలివిమంతులు కాబట్టి టైం ఉండదు, నేర్చుకోవడానికి టైం ఉండదు. కానీ అన్నీ కావాలి. అన్నీ కావాలి అనుకోవడం కాదు, దానికి ఏం చేయాలి అది చేయాలి. సో అలా మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, చిన్న చిన్న విషయాలని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రాసుకోండి, మై బెస్ట్ సెల్ఫ్ అని రాయండి హెడ్డింగ్. మై బెస్ట్ సెల్ఫ్. అసలు ప్రపంచంలో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, అంతే. మీరు ఎవరితోటన్నా ప్రేమలో పడ్డారంటే అది మీరే, మీతో మీరే పడాలి. నేను వెరీ స్టార్టింగ్లో చెప్పాను, మీరు లేవగానే ఐ లవ్ అరుణ్ అని నేను అనుకోవాలి. మీరు అనుకున్నారా? అనుకుంటున్నారా? మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకున్నారా? చెప్పుకోవాలి అద్దంలో చూసి, ఎంత ముద్దొస్తున్నావు అనుకోవాలి. మిమ్మల్ని మీరే పొగడాలి, ముద్దు పెట్టుకోవాలి, మిమ్మల్ని మీరే హక్ చేసుకోవాలి. అసలు ఎంత రవితేజ అంటాడు కదా ఒక మూవీలో, రైల్వే రైల్ సీన్లలో వాడు తిట్టుకుంటా ఉంటాడు. అలా మనల్ని మనం పొగుడుకుందాం. వేరే ఎవరో ఎందుకు పొగడాలి మనల్ని, కదా. ఆ, సో కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా మారుతుందంటే, ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ బయటి ప్రపంచాన్ని చూడదు, లోపలి ప్రపంచాన్ని చూస్తుంది. కాబట్టి మై బెస్ట్ సెల్ఫ్ అనేది మీరు రాసుకోండి. అంటే మీరు ఎవరో క్లియర్గా తెలుసుకోండి ఫస్ట్.
హూ am I? నేనెవరు? మీరు ఎవరో క్లియర్గా తెలుసుకోండి. ఇవి సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేసే ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరెవరో మీరు నిజాయితీగా అంగీకరించండి. మీరెవరు నిజాయితీగా అంగీకరించండి. యు ఆర్ ఏ లేజీ పర్సనా, లేదంటే నెగ్లెక్ట్ పర్సనా, జడ్జిమెంట్ చేసే ప్రీ జడ్జిమెంట్ చేసే పర్సనా, ఏదో నిజాయితీగా మీరు అంగీకరించండి. దానిని యాక్సెప్ట్ చేసి ఫ్యూచర్లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో స్పష్టంగా ఇప్పుడు నిర్ణయించుకోండి. మీరు ఏం మార్చాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి. మీరు ఎలా మారాలనుకుంటున్నారో ఇప్పుడే డిసైడ్ చేసి రాయండి అక్కడ. నిజాయితీగా మీరు ఎలాంటి వారో రాయండి. నిజాయితీగా నాకేం చూపించాల్సిన అవసరం లేదు. మీరెవరో నిజాయితీగా రాయండి. మీరు పిసినారా, మీరు ఖర్చు చేసేవాళ్ళ, ఈ ప్రీ జడ్జిమెంట్ చేసేవాళ్ళ, ఆ, అదేంటో నిజాయితీగా రాయండి. దానిని యాక్సెప్ట్ చేయండి. కోపిష్ట, లేదా ఇతరులు డెవలప్ అయితే ఓర్చుకొని తత్వం ఉన్న వాళ్ళ, ఇతరులు ఎదగాలనే తత్వం ఉన్న వాళ్ళ, లోపలి తత్వాన్ని రాయండి. మీ లోపలి తత్వాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత ఫ్యూచర్లో మీరు ఎలా మారాలనుకుంటున్నారో స్పష్టంగా రాయండి. ఇప్పుడు మీరు ఎలా మారాలనుకుంటున్నారో స్పష్టంగా రాయండి. డిసైడ్ చేయండి. ఈ రోజు నుండే మనం ప్రారంభిస్తున్నాం. ఈ రోజు నుండే మనం ఫాలో చేస్తున్నాం. ఓకేనా? రాశారా? ఓకే. సో నెక్స్ట్ పాయింట్, మీ మీరు యాంటీ సెల్ఫ్గా జీవించడం ఆపేయండి. యాంటీ సెల్ఫ్, మీకు మీరు శత్రువులుగా జీవించడం ఆపేయండి. మీకు మీరు శత్రువులుగా, అసలు శత్రువులు ఎక్కడో లేరు, మీకు మీరే. నిన్న ఎక్కడో ఒక వర్డ్ చూశాను నేను. ప్రేమకి ప్రధాన శత్రువు ప్రేమేనట. అర్థమైందా కొటేషన్? ప్రేమకి ప్రధాన శత్రువు ప్రేమే. ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు ఇష్టపడ్డారు అనుకోండి, అమ్మ నాన్నో లేదంటే బయట వ్యక్తి. బయట వ్యక్తికి ప్రేమే ఉంటుంది, అమ్మ నాన్నకి ప్రేమే ఉంటుంది. ఈ బయటి వ్యక్తి ప్రేమని ఈ మధ్యలో ఉన్న పర్సన్కి ఈ ప్రేమ అందకుండా చేయాలని చేయడమే ఇక్కడున్న అమ్మ నాన్నల యొక్క ప్రేమ. అంటే ఈ ప్రేమ అవతల ప్రేమకు శత్రువు అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఈ ప్రేమ అవతల ప్రేమకి శత్రువు అవుతుంది. అంటే ప్రేమే ప్రేమకి ప్రధాన శత్రువు. అంటారు కదా, ఆడవాళ్ళే ఆడవాళ్ళకి ప్రధాన శత్రువు అని. కదా. 10 కటింగ్ గుండ్లు ఉన్న కాడ ఏం జరగదు. కానీ 4 జుట్లున్న కాడ, ఆ, 2 జుట్లున్న కాడ ఫైటింగే మొదలవుతుంది. అది సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ చేశారు. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? ఇప్పుడు అలా జరుగుతుందా? లేదు. ఇప్పుడు మనకంటే మన మహిళా సోదరులే ఎంతో ఉన్నతంగా వెళ్తున్నారు వాళ్ళు. నేను చూస్తున్నాను చాలా మంది స్పిరిచువల్లో కానీ ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళనే భగవంతుడు ఉపయోగిస్తున్నాడు. మారింది అది. దీన్ని ఏం చేశారు? మన సబ్ కాన్షియస్ మైండ్లో దాన్ని అలా ఫీడ్ చేశారు. అవునా కదా? 2 జుట్లు కలిస్తే గొడవలు అవుతుందని. ఎందుకు గొడవలు అవుతాయండి? వాళ్ళకు ఓపిక మనకుంటుందా? ఉండదు కదా. ఆ, సో అలా కొన్ని మార్చాలి మనం. సో ఇప్పుడు యాంటీ సెల్ఫ్గా జీవించడం ఆపాలంటే ఏం చేయాలి? మీ జీవితాన్ని దిగజార్చే అలవాట్లని మానేయాలి. జీవితాన్ని దిగజార్చే అలవాట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి. నేను ఎవరు లేనప్పుడు ఏం తింటానో, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి అలవాట్లు నాకున్నాయో, అదే అలవాటుని, అదే పనిని మీరున్నప్పుడు కూడా నేను నిరభ్యంతరంగా చేయగలగాలి. అవునా? నేను మీరు ఉన్నప్పుడు చేయకుండా, మీ ముందు చేయకుండా ఉండే అలవాటు ఏదైతే ఉందో అదే అలవాటు నా జీవితాన్ని దిగజార్చే అలవాటు. అర్థమైందా? జీవితాన్ని దిగజార్చే అలవాటు అంటే ఏంటి? ఆ అలవాటుని మీరు ఎక్కడైనా చేయగలగాలి. సో కాబట్టి జీవితాన్ని దిగజార్చే అలవాటుని వదిలేయండి. ఆలోచనలు, వచ్చే ఆలోచనలను కూడా మనం గమనించాలి. సో మన యొక్క ప్రవర్తనలు, మనం ఎలా ప్రవర్తిస్తాం ఒంటరిగా ఉన్నప్పుడు,
మన వీక్నెసెస్ ఏంటి, వాటిని గుర్తించి విడిచిపెట్టాలి మనం. ఫైండ్ అవుట్ చేయాలి. సబ్ కాన్షియస్ మైండ్ అక్కడే పనిచేస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడే ఎక్కువ తీసుకుంటుంది మీ విషయాలని. కాబట్టి యాంటీ సెల్ఫ్గా బ్రతకకండి. మీరు జీవితాన్ని దిగజార్చే అలవాట్లతో ఉన్నారు అంటే, నెగిటివ్ థాట్స్తో ఉన్నారంటే, మీరు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారంటే మీకు మీరు వ్యతిరేకంగా జీవిస్తున్నట్టు అర్థం. ఓకేనా? సో ఇప్పుడు మీ జీవితానికి పూర్తి బాధ్యత మీదే. ఎస్ ఆర్ నో? అవునా కదా? మీదేనా? ఇంకెవరిదైనా ఉందా బాధ్యత? కంప్లీట్ మీదే కదా? సో కాబట్టి మీదే పూర్తి బాధ్యత కాబట్టి ఇతరులను నిందించడం మానేయండి. ఇతరులను నిందించడం మానేయండి. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తుని నిర్మిస్తాయి. మీ డిసిషన్సే. సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే తీసుకుంటుంది. పలానా వాడి వల్ల, పలానా వ్యక్తి వల్ల నాకు ఈరోజు ఇంత నష్టం జరిగింది అని మీరు ఎప్పుడు అనుకుంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఏమనుకుంటే తెలుసా? అయ్యో నా వల్లనే వీళ్ళకి నష్టం జరిగినట్టుంది, ఇంకా నష్టాన్నే తీసుకొద్దాం అనుకుంటుంది. అర్థమవుతుందా? సబ్ కాన్షియస్ మైండ్ ఏం తీసుకుంటుంది, ఎలా పనిచేస్తుందో అలా. కాబట్టి రాసుకున్నారా? నా జీవితానికి నాదే బాధ్యత అని రాసుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్, మీ విలువలతో మీ పనులను సరిపోల్చండి. మీ వాల్యూస్తో మీరు చేసే పనులను సరిపోల్చండి. ఈరోజు నా వాల్యూస్ ప్రకారంగా నేను నా పనులు చేస్తున్నాను. వీలైతే మెడిటేషన్ చేయడం, మీతో మాట్లాడడం, బుక్స్ చదవడం, ఇలాంటి పనులే చేస్తున్నాను. చిల్లర పనులు అయితే చేయట్లేదు. రోడ్ల మీద వెళ్ళి కూర్చోవడం, కామెంట్ చేయడం, ఇలాంటివి అయితే చేయట్లేదు నేను. అలాగే మీ వాల్యూస్ ఏమున్నాయో అలాంటి పనులనే మీరు చూడండి. మీరు నమ్మే విలువలకి అనుగుణంగా మీ రోజువారీ జీవితం ఉండాలి. మీరు ఏ వాల్యూస్ అయితే నమ్ముతున్నారో వాటికి అనుగుణంగా ఉండాలి మీ లైఫ్. మీ రోజువారీ జీవితం డిజైన్ చేయండి అలా ఈ రోజు నుండి. మీ రోజువారీ జీవితం. మీ ఎనర్జీని కాపాడే బౌండరీని పెట్టుకోండి. ఇంతే తినాలి, ఇంతవరకే మాట్లాడాలి, ఇంతవరకే వీళ్ళతో రిలేషన్లో ఉండాలి. ఒక బౌండరీ గీసుకోండి. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది దాన్ని. అవసరం లేని దగ్గర ప్రతి ఒక్కరికి మీ టైంని, మీ అటెన్షన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ టైంని, మీ అటెన్షన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి. ఎందుకు ఇస్తారు చెప్పండి మీ టైంని, మీ అటెన్షన్ని? అవసరం లేదు కదా ప్రతి ఒక్కరికి. సో అలా. సో నెక్స్ట్, ఇదంతా మనం దేనికోసం? మన సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయడం కోసం రాస్తున్నాం. మీ క్రమశిక్షణే నిజమైన స్వేచ్ఛ. డిసిప్లిన్. డిసిప్లిన్డ్గా ఉండడమే నిజమైన స్వేచ్ఛ. ఒక రోజు 4ంటికి లేచి ఇంకో రోజు 10ంటికి లేస్తా అంటే అది డిసిప్లిన్ అవ్వదు. కన్సిస్టెన్సీ అనేది దీర్ఘకాలంగా ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది దీర్ఘకాలంగా ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. నేను నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. ముఖేష్ అంబానీ దగ్గర పనిచేసిన అతని ఫ్రెండ్ ఇంటర్వ్యూ అది. అతను ఏం చెప్తాడంటే, అతను అడుగుతాడు, ఇంటర్వ్యూ చేసే అతను ఏమని అడుగుతాడంటే, సార్ ముఖేష్ అంబానీ ఈరోజు లక్షల కోట్ల రూపాయల సంపాదన వాళ్ళ దగ్గర ఉంది కదా, అతని యొక్క యాటిట్యూడ్ ఏంటి, అతను ఎలా తన డేని డిజైన్ చేస్తాడు, అసలు తను ఎలాంటి వాడు అని అడుగుతాడు. క్యూరియాసిటీ ఉంటుందా ఉండదా మనకి? సెలబ్రిటీస్ ఎలా ఆలోచిస్తారు, ఎలా తింటారు, ఎలా కూర్చుంటారు, ఎలాంటి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలా. ఈ ఇంటర్వ్యూ చేసే అతని పేరు కూడా రాజ్ శమాని అని ఒక యంగ్ పర్సన్, నాలాంటి యంగ్ పర్సనే. జస్ట్ నాలానే యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని స్టార్టింగ్లో ఆయన వాయిస్ బాగలేదని యూట్యూబ్ అల్గారిథం కూడా అతని వీడియోలను ఫార్వర్డ్ చేయలేదు కొన్ని సంవత్సరాలు, ఆయన వాయిస్ బాగాలేదని. అయినా నాలా అలుపెరగని పోరాటం చేస్తూ చేస్తూ ఈరోజు ఒక్క రోజులో 2 కోట్ల వ్యూస్ పడే అంత యూట్యూబర్గా అయ్యాడు ఆయన. రాజ్ శమాని. 1 డేలో 2 crores వ్యూస్ పడతాయి ఆయనకి. స్టార్టింగ్లో యూట్యూబే రిజెక్ట్ చేసింది ఆయనని, నీ వాయిస్ బాగాలేదని చెప్పి. యూట్యూబే షేర్ చేశారు సార్. సో అప్పుడు ఆ ఫ్రెండ్, ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్రెండ్ ఏమని చెప్తాడంటే, మీరు
కామన్ పీపుల్కి రిచ్ పీపుల్కి ఉండే డిఫరెన్స్ నేను చెప్తాను. అందులో ప్రత్యేకంగా ముఖేష్ అంబానీకి ఉండే డిఫరెన్స్ నేను చెప్తాను అని చెప్పి చెప్తాడు. ఏమంటాడంటే, మీరు ఒక 10 పేజీల పీడిఎఫ్ ఫైల్ ఆయనకి పంపించారనుకోండి. ఒక 10 పేజీల పీడిఎఫ్ ఫైల్ ఆయనకి పంపించారనుకోండి. ఆ 10 పేజీల పీడిఎఫ్ ఫైల్ని మొత్తం చదువుతాడు. మొత్తం చదివి అందులో ఆయనకి ఏం కావాలో దానిని మాత్రమే అండర్లైన్ చేస్తాడు. నెంబర్ వన్ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తాడంటే, నా వల్ల ఏమవుతుంది దాన్ని మాత్రమే గుర్తిస్తాడట. ఆయన వల్ల ఏమవుతుంది దాన్ని మాత్రమే ఐడెంటిఫై చేస్తాడు. మీ వల్ల ఏమవుతుందో దానిని ఇతరులకు చెప్తాడు. అంతేకాని మీది నాది అందరిది కలిసి మీదేసుకొని పరిగెత్తాడంట. అర్థమవుతుందా నేను చెప్పేది? అందులో తన వల్ల ఏమవుతుందో అదే చేస్తాడు ఆయన. అది ఇతరులతో అవుతున్న దాన్ని ఇతరులకే ఇచ్చేస్తాడు. అంతేకాని మొత్తం బాధ్యత తన మీదనే వేసుకోడు. అంటే ఏం చేస్తున్నాడు? షేర్ చేస్తున్నాడు బాధ్యతలు. అండ్ ఏ విషయాన్నైనా కంప్లీట్గా గమనిస్తాడు, కంప్లీట్గా తెలుసుకుంటాడు. 10 పేజీల పీడిఎఫ్ మీరు పంపించినా ఆ పీడిఎఫ్ని మొత్తం చదువుతాడంట. మీరు ఏ టైంకి పంపించినా చదివినాకనే దాని గురించి మాట్లాడతాడంట. అది. కానీ మనం ముఖేష్ అంబానీ కంటే చాలా బిజీ పర్సన్స్. అవునా కదా? చాలా బిజీ. మనం ఒక 10 డేస్ క్లాస్ ఉంది అంటే 10 డేస్ రావాలంటే కష్టం. కానీ ముఖేష్ అంబానీ లాగా డబ్బులు అయితే కావాలి. అవునా కదా? మనం కూడా అంటిల్లా లాంటి బిల్డింగ్లో బ్రతకాలి. కోరికలు అయితే ఓ మస్తుంటాయి. మరి వాళ్ళు చేసేదేంటి? మనం చేయొద్దని. కుళ్ళు జోకులు ఇంకా పైగా. ఒక జోక్ ఏముంటుందంటే, ఒకతను అంటాడు, ముఖేష్ అంబానీ తన ఎస్టేట్లో కార్ స్టార్ట్ చేస్తే గేట్ దగ్గరికి రావడానికి 2 అవర్స్ పడుతుంది అని ఒక అతను అంటాడు. అప్పుడు ఇంకొక అతను ఏమంటాడు తెలుసా? నా దగ్గర కూడా అలాంటి కార్ ఒకటి ఉండే ఈ మధ్యనే పాడైపోయింది, రిపేర్ చేయించిన అని అంటాడు. అంటే అతను ఏం ఆలోచించిండు? 2 గంటలు పడుతుందంటే కారు ఖరాబ్ అయింది అనుకుంటాడు, స్లో కార్ అనుకుంటాడు. ఈ చెప్పిన అతని ఉద్దేశం ఏంటి? తన ఎస్టేట్ దాటడానికే 2 అవర్స్ పడుతుందంటే అంత వెల్త్ కలిగి ఉన్నాడని ఈయన చెప్తాడు. అవతల వ్యక్తి ఎలా తీసుకున్నాడు? డొక్కు కార్లో వస్తున్నాడు కాబట్టి అనుకుంటాడు. ఇలాంటి పీపుల్ మధ్యలో ఉన్నాం మనం. అవునా కదా? సో అలా మనం మార్చాలి. ఉమ్. మళ్ళండి సార్, లాస్ట్ స్లైడ్ అన్నారా? చూడండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. లాస్ట్ స్లైడ్ తీసుకున్నారా? స్క్రీన్ షాట్. ఓకే. చాలా ఈజీ అవుతుంది కదా మీకు నోట్స్ రాయడం? ఓకే. సో ఇప్పుడు ఏంటి, కన్సిస్టెన్సీగా ఉన్నదే మనకు విజయాన్ని, విక్టరీని ఇస్తుంది. మీరు ఏం చేయాలి? కన్సిస్టెన్సీ అంటే ఒక్కో రంగంలో ఒక్కో మెరుగుదల చేయండి. చిన్న చిన్న మార్పులు. పెద్ద పెద్ద వాగ్దానాల కంటే చిన్న చిన్న మార్పులు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. చిన్న చిన్నవి, చిన్న చిన్న మార్పులు. నేను 3:40కి లేస్తాను సార్, బ్రహ్మముహూర్తంలో లేచి మెడిటేషన్ చేస్తాను సార్ రేపటి నుంచి అనే కంటే కనీసం 5 గంటల కన్నా లే మెల్లగా. చిన్న చిన్న మార్పులు అవే రేపు బిగ్ రిజల్ట్ని తీసుకొస్తాయి. పెద్ద ప్రసంగాలు ఏం అవసరం లేదు, పెద్ద పెద్ద వాగ్దానాలు అవసరం లేదు. రేపటి నుంచి చూడండి సార్, ఆ రేపు రేపుగానే ఉండిపోతుంది. అలా కాకుండా చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టండి. బిగ్ రిజల్ట్ ఇస్తుంది. బిగ్ రిజల్ట్ ఇస్తుంది. సో పరిపూర్ణత అంటే ప్రోగ్రెస్. పరిపూర్ణత అంటే ఏంటి? మనం కంప్లీట్గా దీంట్లో నేను కరెక్ట్గా దీన్ని చెయ్యాలి అనే దానికంటే ప్రోగ్రెస్ ఇంపార్టెంట్. చిన్న చిన్న ప్రోగ్రెస్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా కావాల్సిన అవసరం లేదు ఏదైనా కూడా. పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగ్గా చేయండి దేన్నైనా. ఈరోజు 5:15కి వచ్చారు, రేపు 5 గంటలకు రండి, లేదా 5:10కి రండి. ఈరోజు ఇంత ఫుడ్ తిన్నారు, కంట్రోల్ చేయాలనుకున్నారు, కొంచెం తగ్గించండి. నెక్స్ట్ డే కొంచెం బెటర్గా, కొంచెం తగ్గించాలి. నిన్నటికంటే ఈరోజు మెరుగ్గా ఉంచండి. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పాలా? వింటారా? సీక్రెట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1 వీక్ స్నానం చేయలేదు అనుకోండి. ఏంటి పరిస్థితి?
1 వీక్ స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది? 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్. సో మనం స్నానం కనీసం రోజుకు 1, 2 సార్లు మార్నింగ్ ఈవినింగ్ చేయకపోతే అసలు ఒకలాగా ఉంటుంది, నిద్ర కూడా పోలేం. అవునా కదా? మరి ఈ భూమి కూడా స్నానం చేయాలి, తెలుసా? ఈ భూమికి స్నానం ఏంటో తెలుసా మీకు? చెప్పాలా ఈ సీక్రెట్? ఈ భూమికి స్నానం ఏంటి తెలుసా? ఈ భూమికి స్నానం మన యొక్క చెమట చుక్కలు, మన యొక్క స్వెట్. ఈ భూమిలో ఉన్న వాళ్ళకి ఇన్ని రోగాలు రావడానికి కారణం ఏంటంటే మనం ఈ భూమికి స్నానం పోయట్లేదు. ఎంతమంది పొద్దున్నే ఏదో ఒక పని చేసి చెమట కారుస్తున్నారు చెప్పండి? నేను కూడా కార్చట్లేదు గత కొద్ది రోజులుగా. చెప్తున్నాను కదా, నేనే ఒప్పుకుంటున్నాను. నాకు చెమట రాక చాలా రోజులు అవుతుంది. నిన్న నాకు ఆ ఒక సాంగ్ వింటుంటే అందులో వడ్డు ఉంది ఇది. భూమి యొక్క చెమట చుక్కలతో భూమికి స్నానం పోస్తున్నావు నువ్వు అంటాడు, నీ చెమట చుక్కలతో. అప్పుడు అర్థమైంది నాకు. అంటే మనకి స్నానం నార్మల్ వాటర్తో చేస్తాం, భూమి యొక్క స్నానం మన రక్తం చెమటగా మారి ఎప్పుడైతే ఆ నేలపైన పడుతుందో అప్పుడు భూమి పులకరిస్తుంది, అప్పుడు మనకు రిటర్న్ గా పనిచేస్తుంది. ఇది ఈ భూమి మనకు తిరిగి మంచినివ్వాలి అంటే మీ చెమట చుక్కలు రాలాలి. చేస్తున్నారా మీ ఎవరైనా? నిన్న రియలైజ్ అయ్యాను, నేను చాలా చాలా రియలైజ్ అయ్యాను. మేబీ అందుకే ఈరోజు ఫీవర్ వచ్చిందేమో. ఎందుకంటే టాక్సిన్స్ ఎలా వెళ్ళిపోతాయి, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా చెమట రూపంలో వెళ్ళిపోతాయి. మనం కష్టపడుతుంటే బాడీలో అనవసరంగా పేరుకుపోయిన కణాలు, మృత కణాలు, ఇవన్నీ కూడా టాక్సిన్స్, ఇవి బయటికి వెళ్ళిపోవాలి, అప్పుడే హెల్తీగా ఉంటాం మనం. నేను ఆ కిచెన్ బాగు చేయండి అన్నాను, మరి నా బాడీలో ఉన్న కిచెన్ ఎవరు బాగు చేయాలి? ఎక్సర్సైజ్, డ్యాన్స్, ఏదో ఒకటి. చెమట అయితే రావాలి, చెమట వచ్చే పనులు చేయాలి. చేస్తారా? చేస్తారా? చూద్దాం ఎంతమంది చేస్తారు. నెక్స్ట్, మీ చుట్టూ ఉన్న వాతావరణమే మిమ్మల్ని మలుస్తుంది. మీ చుట్టూ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ ప్రకారంగా మీరు తయారవుతారు. మిమ్మల్ని ఎదగనిచ్చే వ్యక్తులు, స్థలాలు, అలవాట్ల మధ్యనే మీరు ఉండండి. మిమ్మల్ని ఎదగనిచ్చే వ్యక్తులు, కొంతమంది మిమ్మల్ని అస్సలే ఎదగనియరు. అది కాదురా, అది నీతో కాదు అంటారు. అలాంటి వాళ్ళతో మనకు అవసరం లేదు. మిమ్మల్ని ఎదగనిచ్చే వ్యక్తులు అంటే నాలాంటి వాళ్ళు. అవునా? నేను మిమ్మల్ని ఎదగనిస్తున్నానా, తుంచేస్తున్నానా? ఎదగనిస్తున్నాను. అందుకే నాలాంటి వాళ్ళతో స్నేహం చేయండి. మీ మీరుండే ప్లేసెస్ కూడా, మీ అలవాట్లు కూడా అలాంటి వాటితోటే ఉండండి. మిమ్మల్ని ఎదగనిచ్చే అలవాట్లు, మిమ్మల్ని ఎదగనిచ్చే ప్లేసెస్లలోనే ఉండండి. మీరు ఎదగడానికి ఎలాంటి ప్లేసెస్ యూజ్ అవుతాయో మీకే తెలుసు. అలాంటి ప్లేసెస్లో మీరు ఉండండి. మీరు బయట వాళ్ళతో నిజాయితీగా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ కనీసం మీతో మీరు నిజాయితీగా ఉండండి. రాసుకోండి, ఈ రోజు నుండి నాతో నేను నిజాయితీగా ఉంటానని రాసుకోండి. ఈ నిజాయితీగా ఉండడం అనేది మనకి కంఫర్ట్గా అనిపించకపోయినా సరే, ఈ నిజాన్ని చూడడమే, ఈ సరి అయిన దాన్ని చూడడమే మార్పుకు మొదటి అడుగు. ఈ రోజే మీ యొక్క జీవితంలో మార్పుకు మొదటి అడుగు. మీతో మీరు నిజాయితీగా ఉండండి. బయట వాళ్ళతో ఉంటారా లేదా తర్వాత సంగతి, ఫస్ట్ మీతో మీరు నిజాయితీగా ఉండండి. ఈ మాటలు కొంచెం అసౌకర్యంగా అనిపించినా అదే నిజం. మీ మీకు ఇప్పుడు మీతో మీరు కొన్ని మాటలు చెప్పుకుంటారు, ఆ మాటలను నిలబెట్టుకోండి. 5 o'clock లేస్తానో, లేదా ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తాననో, ఏదో ఒక మాట చెప్తారు కదా, దాన్ని నిలబెట్టుకోండి. ఎవరు చూసినా చూడకపోయినా మీరు చెప్పిన పనిని చేయగలిగితే అప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీతో మీరు ఏ పనినైతే చేస్తానని చెప్పుకుంటారో, మాట ఇచ్చుకుంటారో, దానిని మీరు చేయగలిగినప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే ఆత్మవిశ్వాసం అంటే, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం అంటే. చేస్తారా? మీకు మీరు ఏ మాట ఇచ్చుకున్నారో దాన్ని చేస్తారా? ఎస్, మీరు చేస్తారని నాకు తెలుసు. సో డెవలప్మెంట్ అంటే ఎప్పుడు కూడా
డిస్కంఫర్టబుల్, కంఫర్ట్గా ఉండదు. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా అసౌకర్యమే, బాధ అనిపిస్తుంది డెవలప్మెంట్ ప్రాసెస్లో. అవునా కదా? బాధ అనిపిస్తుంది. ఒకటి డెవలప్ అవుతున్నామంటే మనం బాధలోనే ఉంటాం. ప్రాసెస్ అంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అవునా కదా? సో మనకు బాధ అనిపిస్తుంది గ్రోత్లో ఉన్నట్టు. బాధ అనిపిస్తుంది అంటే గ్రోత్లో ఉన్నట్టు, మనం పెరుగుతున్నట్టు. బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అటు 75 ఇటు 75 కిలోమీటర్స్ వెళ్ళి రావాలి. బాధనే అనిపిస్తుంది, కానీ గ్రోత్లో ఉన్నట్టు అర్థం. గ్రోత్లో ఉన్నట్టు అర్థం, ఎదుగుతున్నామని అర్థం. బాధ. సో మనకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రెషర్లో ఉన్నామంటే మనం ఎదుగుతున్నామని అర్థం. అర్థమైంది ఏంటి? న్యూ పీపుల్ రాబోతున్నారు, మనకు చాలా మంది కొత్త వాళ్ళు రాబోతున్నారు. యంగ్ పర్సన్స్ రాబోతున్నారు. వాళ్ళని మార్చబోతున్నాం మనం. ఆల్రెడీ నాకు తెలుసు అనుకున్న వాడిని మనం ఏం చేయలేం. అవునా కదా? తెలుసు అనుకున్న వాడిని మనం ఏం చేయలేం. పూర్తిగా తెలియని వాడన్నా కావాలి, పూర్తిగా తెలిసిన వాడైనా కావాలి. ఎస్ ఆర్ నో? అంతే కదా సార్ రామచంద్ర గారు? నాకు తెలుసు అనుకున్న వాడిని మనం ఏమీ చేయలేం. పూర్తిగా తెలియని వాడన్నా కావాలి, పూర్తిగా తెలిసిన వాడన్నా కావాలి మనం ఏదైనా చేయాలంటే. సో అలా మీరు ఇబ్బందిలో ఉన్నారు అంటే, అసౌకర్యంగా ఉన్నారు అంటే గ్రోత్లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్, మానసిక ఆరోగ్యం ఈజ్ ఈక్వల్ శారీరక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం ఈజ్ ఈక్వల్ శారీరక ఆరోగ్యం. మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. టెన్షన్ పడడాలు, ఆ, ఇలాంటి వాటిని వదిలేయండి. మనసును జాగ్రత్తగా చూసుకోవడం కూడా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునే అంత ముఖ్యమైన పని. మన మనసుకి ఏమి ఇస్తున్నాం అనేది జాగ్రత్తగా గమనించండి. మీ మీ మైండ్కి ఏమి ఇస్తున్నారు, ఏం ఫీడ్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఎలాంటి న్యూస్ వింటున్నారు, ఎలాంటి మాటలు వింటున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం బాడీనే కాదు, మనసును కూడా మీరు జాగ్రత్తగా చూడాలి. మీ బెస్ట్ లైఫ్ ఒక్క రోజులో ఏం రాదు, వన్ డేలో చేంజ్ అవ్వదు. రోజు నిర్మించాలి, డైలీ బిల్డ్ చేయాలి, రోజు అలవాట్లను బిల్డ్ చేయాలి. మోటివేషన్ కన్నా కన్సిస్టెన్సీ చాలా గొప్పదండి. మీరు ఎన్ని మోటివేషన్ వీడియోలు ఉన్నా, ఎన్ని మోటివేషన్ ప్రసంగాలు విని ఆ, ఎన్ని చేసినా కూడా మీరు చేసే కన్సిస్టెన్సీ ఆ మోటివేషన్ కంటే చాలా గొప్పది. చిన్న చిన్న పనులే, పెద్ద పనులేం అవసరం లేదు. చిన్న చిన్న పనులే, మీరు చేసే కన్సిస్టెన్సీనే చాలా గొప్పది. ప్రతిరోజు వేసే చిన్న అడుగు మీ జీవితాన్ని పెద్దగా మారుస్తుంది. మీరు ప్రతిరోజు వేసే చిన్న అడుగు మీ జీవితాన్ని పెద్దగా మారుస్తుంది. వేస్తారా? చిన్న చిన్న అడుగులు, బుడి బుడి అడుగులు వేస్తారా జీవితంలో? ఇదంతా మనం 2026 సొంతం చేసుకోవడానికి నేర్చుకుంటూ వెళ్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది చాలా లాస్ట్ స్లైడ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. హౌ టు ఇంక్రీజ్ యువర్ ఆరా. ఈ ఆరాకి సబ్ కాన్షియస్ మైండ్కి చాలా కనెక్షన్ ఉంటుంది. మన యొక్క ఆరాని ఎలా పెంచుకోవాలి? సింపుల్ థింగ్స్ చెప్తాను చూడండి. మన యొక్క ఆరాని అంటే, మన ఆరాని పెంచుకోవడం ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్లో మన లోపల ప్రపంచం మారుతుంది. నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే, స్మైల్ విత్ యువర్ మౌత్ క్లోజ్డ్. నవ్వద్దు. ఎప్పుడు కూడా క్లోజ్డ్ మౌత్తో, ఇలా ఈ స్మైల్తో ఉండాలి కదా. పగలబడి విరగబడి నవ్వకూడదు. బయట పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు 36 పళ్ళు కనిపించేలాగా స్మైల్ చేయొద్దు. అది మన ఆరాన్ని వీక్ చేస్తుంది. మన ఆరాన్ని వీక్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, డోంట్ టాక్ అబౌట్ యువర్ ప్లాన్స్, షో పీపుల్ ద రిజల్ట్స్. నేను తెలుసా ఈరోజు అరుణ్ సార్ క్లాస్కి వెళ్ళాను, రేపటి నుంచి 5 o'clockకి నేను లేచి కూర్చుంటానని ఎవరికి చెప్పకండి. రేపు వచ్చి కూర్చోండి సరిపోతుంది. అది మీ ఆరాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. డోంట్ టాక్ అబౌట్ యువర్ ప్లాన్స్. నేను ఇది చేస్తాను అది చేస్తానని ఎవరికి చెప్పొద్దు. చేసి చూపించండి అంతే. మీ ఆరాని ఇంక్రీజ్ చేయడంలో సెకండ్ పాయింట్.
థర్డ్ వన్, రీడ్ బుక్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. మీరు ఎయిర్పోర్ట్లో ఉన్నారు, లేదా రైల్వే స్టేషన్లో ఉన్నారు, లేదా ఏదో ఒక ఎవరినో కలవడానికి వెళ్ళారు, టైం ఉంది. అప్పుడు మొబైల్ చూడడం కంటే చేతిలో ఒక బుక్ పట్టుకోండి. కరెక్ట్గా పట్టుకోండి, రివర్స్లో పట్టుకోకండి. బుక్ పట్టుకోమన్నారు కదా, కదా, రివర్స్లో పట్టుకొని కూర్చోవద్దు, కరెక్ట్గా పట్టుకొని ఒక బుక్ పట్టుకొని చదువుతూ ఉండండి. అప్పుడు ఏమవుతుంది, అవతల వ్యక్తి మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తాడు. తద్వారా మీ ఆరా పవర్ పెరుగుతుంది. అవతల వ్యక్తి ఫ్రీక్వెన్సీ మారుద్ది మన విషయంలో. కాబట్టి రీడ్ బుక్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, నో నాట్ మొబైల్. మొబైల్ చూడద్దు అంటే బుక్ క్యారీ చేయాలి మీరు ఎటైనా వెళ్ళేటప్పుడు. ఇలా చిన్న చిన్న బుక్స్ కూడా ఉంటాయి, ఇంత ఇంత సైజ్ బుక్స్ కూడా ఉంటాయి. మా అన్నయ్య దగ్గర కూడా మొన్న చూశారు కదా, ఇంకా ఇంతకంటే పాకెట్ సైజ్. కానీ అందులో డెప్త్ ఎంత ఉంది, చాలా డెప్త్ ఉంది కదా మాట్లాడిన విషయాలలో. చాలా అర్థం. ఈగో అనేది సోషల్ మాస్క్ అని చెప్పింది. అండ్ ఎవరి వల్ల నా ఇబ్బంది కలిగితే బ్లెస్ చేయండి, మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి అని చెప్పింది. అసలు నేను కూడా చెప్పలేదు ఇప్పటివరకు అలాంటి వర్డ్స్. ఓకే. ఫోర్త్ వన్, నాలుగోది, నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్వేస్ సేయింగ్ ఎస్. నార్మల్గా కొన్ని విషయాలకి నో చెప్పడానికి రెడీగా ఉండండి. మీకు మొహమాటం లేకుండా నో చెప్పగలగాలి. మొహమాటం లేకుండా అదే సక్సెస్ కి మీ ఆరపవర్ని ఇంకా పెంచుతుంది. నాటేటాలంటే గతం అంతే, నాతో కాదు అంటే కాదు. మళ్ళీ కన్విన్స్ చేసి, మిమ్మల్ని రీప్రోగ్రామింగ్ చేసి, మీరు దాన్ని కన్విన్స్ అవుతున్నారు అంటే మీ యొక్క ఆరా పవర్ వీక్ అవుతుంది అని అర్థం. నో చెప్పడంలోనే సక్సెస్ దాగింది, గుర్తుపెట్టుకోండి. నో చెప్పినప్పుడు మీ వాల్యూ పెరుగుద్ది, ఎస్ చెప్తే తగ్గుద్ది. ఓకేనా. డోంట్ ఆల్వేస్ బి అవైలబుల్. మీ ఆరా పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి ప్రతి క్షణం అవైలబుల్గా ఉండకండి ఎవరికైనా. నిరంతరం అందుబాటులో ఉండద్దు ఎవరికైనా సరే, వీక్ అయిపోతాం మనం. ఓకేనా. మీరు బిజీగా లేకపోయినా బిజీగా ఉన్న ట్యాగ్ చేయండి. టింగ్ మన వాట్సాప్ మెసేజ్ రాగానే టక్కన ఓపెన్ చేస్తారు. అవునా కదా. టింగ్ మన మెసేజ్ రాగానే అమ్మాయి వచ్చింది. అది వచ్చినాక ఒక 10 నిమిషాలు ఆగి చూడండి. లేదా ఇలా పైనుండి ఇలా అంటే అవతల వ్యక్తికి బ్లూటిక్స్ పడకుండా కూడా మీరు చూడొచ్చు ఆ మెసేజ్. అవునా కదా. ఒక ఆప్షన్ ఉంటుంది తెలుసా, తెలియదా. ఇప్పుడు మనకి ఇలా ఇలా ఉంటుంది కదా మొబైల్, ఇలా ఉంది కదా. సో మనకి ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, నాకు కొన్ని వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేశాను, ఎక్స్పాండ్ అయింది. చాట్ పైన క్లిక్ చేశాను, వాళ్ళు ఏం మెసేజ్ చేశారో వచ్చింది. నేను ఇది ఓపెన్ చేసినట్టు అవతల వ్యక్తికి తెలియదు, కానీ మెసేజ్ నాకు తెలుస్తుంది. ఎమర్జెన్సీ అయితే రిప్లై వెంటనే వస్తుంది, లేదు అంటే లెటర్ ఆన్. దీనివల్ల ఏంటి, అవతల వ్యక్తి మనం బిజీగా ఉన్నాడు అనుకుంటారు. అవునా కదా. సీక్రెట్ చెప్పేశాను. కాబట్టి ఎప్పుడు అవైలబుల్గా ఉన్నట్టుగా ఎవరికి అనిపించొద్దు మీరు. ఓకేనా. అది మీ ఆరా పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. కొన్ని కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి టెక్నాలజీలో కూడా. నెక్స్ట్, డోంట్ టాక్ టూ మచ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవద్దు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవద్దు. డోంట్ టాక్ టూ మచ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఎక్కువ అస్సలే మాట్లాడద్దు. ఓకేనా. నెక్స్ట్, వాక్ విత్ కాన్ఫిడెన్స్, నాట్ ఆరోగెన్స్. ఇలా పీలగా వంగిపోయి, లొంగిపోయి, కుంగిపోయి నడవకండి. వాక్ విత్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు కాన్ఫిడెన్స్తో నడవాలి. అనామకంగా, అనాలోచితంగా నడవద్దు. కాన్ఫిడెన్స్గా ఉండాలి మీ నడక. నెక్స్ట్, స్పీక్ స్లోలీ అండ్ విత్ పర్పస్. మీరు మాట్లాడే మాట నెమ్మదిగా ఉండాలి, విత్ పర్పస్తో ఉండాలి. నెమ్మదిగా ఉండాలి, విత్ పర్పస్తో ఉండాలి.
నెక్స్ట్, డ్రెస్ నీట్లీ ఈవెన్ ఇన్ క్యాజువల్ సెట్టింగ్స్. డ్రెస్సింగ్ అనేది నీట్గా ఉండాలి మనది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? లాస్ట్ వన్, లిజన్ మోర్ దెన్ యూ స్పీక్. పూర్తిగా చెప్పనివ్వండి అవతల వ్యక్తిని. పూర్తిగా చెప్పిన తర్వాత, విన్న తర్వాత మాట్లాడండి. పూర్తిగా చెప్పనివ్వండి. మీకు అవతల వ్యక్తి చెప్పేది అబద్ధం అని మీకు అనిపించిందా? అంత ఇంపార్టెంట్ కాదనిపించిందా? స్ట్రేట్గా చూడండి కళ్ళలోకి. స్ట్రేట్గా చూడండి. ఎవరైనా సరే అతను చెప్పేది తప్పు అని అతనికి అనిపిస్తుంది వెంటనే మీరు స్ట్రేట్గా చూసినప్పుడు. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతుంటే ఆ వ్యక్తి మాట్లాడేది మనకు అన్కంఫర్టబుల్గా ఉంది అంటే మీరు అతని కళ్ళలోకి స్ట్రేట్గా చూడండి. ఆపేస్తాడు అతను. ఒక 30 సెకండ్స్ చూడండి, ఆపేస్తాడు. అర్థమైపోద్ది. ఓకేనా? అవతల వ్యక్తి పూర్తిగా మాట్లాడిన తర్వాతనే మీరు మాట్లాడండి. లేదా నచ్చట్లేదా, కళ్ళల్లోకి చూడండి. ఉమ్. సో రాసుకోండి కొన్ని అఫర్మేషన్స్ మన ఆరా శక్తిని పెంచుకోవడానికి. కనిపిస్తుందా? ఐఎమ్ అలోవింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఐఎమ్ అలోయింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ద ఇన్ఫినైట్ అబాండెన్స్ ఆఫ్ ద యూనివర్స్. నెక్స్ట్, సెకండ్ వన్, ఐ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్. ఐ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్. మూడోది, ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ద యూనివర్స్ ఈస్ ప్రొవైడింగ్ మీ. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ద యూనివర్స్ ఈస్ ప్రొవైడింగ్ మీ. సో ఈ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు చెప్పండి. ఈ మూడు అఫర్మేషన్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇది మీ జీవితాన్ని సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ చేయడానికి ఎంత బాగానే యూజ్ అవుతుంది. ఓకేనా? తెలుగులో నేను గ్రూప్లో పెడతాను. నేను గ్రూప్లో ఇప్పుడు మీకు తెలుగులో పంపిస్తాను. ఓకేనా? సో దిస్ ఈస్ టుడే క్లాస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు అటెండ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో